భవన నిర్మాణానికి 5 ఎకరాలు రాసిచ్చి దాతృత్వాన్ని చాటుకున్న మహిళా రైతు. గ్రామంలో పాఠశాల భవనం కోసం ఓ మహిళా రైతు తన 5 ఎకరాలు భూమి వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి గ్రామంలో 6 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. అయితే మూతపడిన ఓ బాలుర వసతి గృహంలో తరగతులు ప్రారంభించారు. ఇరుకు గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల భవన నిర్మాణాలకు అవసరమైన స్థలం లేకపోవడంతో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లాయి. గతేడాది అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ గురుకుల పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయగా టీడీపీ, సిపిఐ, బీజేపీ నేతలు నిరసనలు చేపట్టడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రస్తుత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో గ్రామానికి చెందిన మహిళా రైతు పామురాతి గంగమ్మ గురుకుల పాఠశాల కోసం 5 ఎకరాలు భూమి వితరణగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నిన్న తన కుమారుడు శరత్, మండల టీడీపీ అధ్యక్షుడు ధనుంజయ్, కుందుర్పి సాగునీటి సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులతో కలిసి తహసీల్దార్ శ్రీనివాసులకు అంగీకార పత్రాన్ని గంగమ్మ అందించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు చూడలేక తమ ప్రాంత పిల్లకాయల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 5 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు గంగమ్మ తెలిపారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ స్థల దానం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.